అయ్యా ఏంటే నేను అయ్యా డబ్బులు పోయాయి. అయితే నేనేం చేయమంటావు? కష్టపడి మా అమ్మాయి పెళ్లి కోసం దాచుకున్న డబ్బు అయ్యా అది. ఎన్నింటికి? 10 గంటలకయ్యా. ఉదయం 10ంటికా రాత్రి 10ంటికా? సరిగ్గా చెప్తావు. రాత్రి 10 గంటలకయ్యా. ఒక్క నిమిషం సార్. సార్ ఎమ్మెల్యే గారు లైన్ లో ఉన్నారు. సార్ నమస్తే సార్. ఏంటి సార్ బామ్మర్ది గారు బ్యాగ్ పోయిందా? ఏ ఏరియా సార్? హ్యాబిట్సా? ఒక్క నిమిషం సార్. హ్యాబిట్స్ లో రౌడీ అడిగి లైన్ కలుపు. హలో కొత్తదా సార్? అది ఎమ్మెల్యే గారు బామ్మర్ది బ్యాగు. ఎన్నింటి సార్? 7ంటికా? ఉదయం రాత్రి. ఉదయం 7ంటికా రాత్రి 7ంటికా? ఉదయం 7ంటికా? ఉదయం 7 గంటలకే. హ్యాబిట్స్ ఎక్కడ సార్? ఎక్కడ సార్? టాక్సీ స్టాండ్ పక్కన. టాక్సీ స్టాండ్ పక్కనే. ఏంటి 2 బ్యాగులు దొరికాయా? కలర్ బ్లూ కలర్ పచ్చదే. ఏంటి బ్యాగ్ లో వీడియో కెమెరా? ₹1,00,000. ₹1,00,000 ఉంది. ₹1,00,000 ఉంది సార్. దొరికింది సార్, దొరికింది. అరగంటలో మీ ఇంటి ముందు ఉంటుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇదిగా అరగంటల బ్యాగ్ ఎమ్మెల్యే గారు ఇంట్లో ఉండాలి. అర్థమైందా? జూబ్లీహిల్స్. ఏంటయ్యా నీ నసా? మా అమ్మాయి పెళ్లి అయిపోతుందయ్యా. అయితే నేనేం చేయమంటావు? కావాలంటే చెప్పు, ఉంచుకుంటా. ఎంత ఉందో చెప్పు. ₹1 ఉందయ్యా. ఏమయ్యా మా అయ్యగారు నీకు బిచ్చగా కనపడుతున్నాడా? ఎలా నాకొద్దయ్యా. అదుగో చూడు, అక్కడికి వెళ్ళి ఫోన్ చేయి. పులి లైన్ లోకి వస్తాడు. నీ ప్రాబ్లమ్స్ అన్ని పులితో చెప్పే, మిగతాది పులే చూసుకుంటాడు. వెళ్ళు. చూపించు. నువ్వు నాకెందుకు సెలెక్ట్ చేసావు? నేను నీకంటే పెద్ద ఆఫీసర్ అనేగా. నీకంటే నాకంటే మనందరికంటే పెద్ద ఆఫీసర్ ఎవరో తెలుసా? ఆ పెద్ద ఆయన. ఎందుకో తెలుసా? నువ్వు నేను నెలల తీసుకునే జీతం అలాంటి వాళ్ళ కష్టాల జీతం నుంచి వస్తుంది. మనం నెలల జీతం ఎందుకు తీసుకుంటున్నాం? అలాంటి వాళ్ళకి కష్టాలు వస్తే కాపాడడానికి, సమస్యలు వస్తే తీర్చడానికి. అలాంటి పెద్ద ఆయన ఇంట్లో దొంగతనం జరిగి కూతురు పెళ్లి ఆగిపోయిందని కంప్లైంట్ చేయడానికి వస్తే నువ్వేంట్రా అన్నావు? ఆయన కూతురు గురించి నువ్వేంటన్నావు? నువ్వు కొడుకు పుట్టిన ఆడపిల్లకి భర్తగా ఉంటుంది, ఆడపిల్లకి తండ్రిగా ఉంటుంది, ఆడపిల్లకి. ఇంతమంది ఆడపిల్లల్ని జీవితంలో పెట్టుకుని ఇంకొక ఆడపిల్ల గురించి అంత నీచంగా మాట్లాడడానికి నువ్వు పోలీసువా, గుండావా? రేపు గురైన ఆడపిల్ల పోలీస్ స్టేషన్కి వస్తే మళ్ళీ రేపు గురవుతాను భయపడకూడదు. దోపిడీకి గురైన మనిషి పోలీస్ స్టేషన్కి వస్తే మళ్ళీ దోపిడీ గురవుతాను భయపడకూడదు. జనానికి పోలీసు అంటే భయం కలగకూడదా? ప్రేమ కలగాలి, ప్రేమ కలిగేలా ప్రవర్తించాలి. కాకి చొక్కాలు తప్పులేదురా. నేను తప్పుడు మనిషి కాకి చొక్కా వేసుకోవడం తప్పు. జాఫర్. ఎస్ సార్. ప్రమాణం చేయి. రాజ్ కుమార్ అని నేను భారతదేశానికి, భారత రాజ్యాంగ మర్చిపోయావా? ఇప్పుడు నేను చెప్తాను, ప్రమాణం చేయి. రాజ్ కుమార్ అని నేను భారతదేశానికి, భారత రాజ్యాంగానికి విధేయుడనై ఉంటానని, భారతదేశానికి, భారత రాజ్యాంగానికి విధేయుడనై ఉంటానని, రాష్ట్ర పోలీస్ సంస్థలో నిజాయితీగా వ్యవహరిస్తానని, రాష్ట్ర
పోలీస్ సంస్థలో నిజాయితీగా వ్యవహరిస్తానని, నిష్పక్షపాతంగా నిర్భయంగా రాగద్వేషాలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తానని, నిష్పక్షపాతంగా నిర్భయంగా రాగద్వేషాలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తానని, రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజల హక్కులను గౌరవిస్తూ రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజల హక్కులను గౌరవిస్తూ నాకు అప్పగించిన విధులను కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తిస్తానని నాకు అప్పగించిన విధులను కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తిస్తానని మనోపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. మనోపూర్వకంగా ప్రమాణం చేస్తున్నారు. మనసులో చాలా తేలిగ్గా ఉంది కదా. ఇప్పుడు నీకు దైవాన్ని చూస్తే ఎలా ఉంటుంది అనిపిస్తుందా? దిలీప్, నువ్వు దైవాన్ని చూడాలనుకుంటే బాధపడుతున్న ఆయన ముఖంలో సంతోషాన్ని తెప్పించు. అదే దివ్యత్వం, అదే దైవం. మో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరు గెస్ట్ ట్రీట్ చేయమని చెప్పి సర్కులర్ జారీ చేయండి. నా బైక్ పోయింది సార్. కంగారు పడకండి, మీరు కూర్చోండి. నా బైక్ నేనున్నాను కదా, నాది గ్యారంటీ. ముందు కూర్చోండి. నా బైక్ కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా? నా బైక్ సార్. కాఫీయా, టీయా? కాఫీ. మీ బండి ఏ టైంలో కనపడకుండా పోయింది? 9 గంటల నుంచి. ఉదయం 9 గంటలకా, రాత్రి 9 గంటలకా? ఉదయం 9 గంటల నుంచి. చూడండి, డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి, చూసుకోండి. మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండి. రాత్రి 7:30 కల్లా మీ బండి మీ ఇంటి దగ్గర ఉంటుంది. సార్ ఎంతసేపు సార్? వచ్చేస్తా. పాప యప్. పూరి జగన్నాథ్ దగ్గర నేను ఫస్ట్ అసిస్టెంట్, అది సెకండ్, అది థర్డ్. నేను వెళ్ళకపోతే అక్కడ షూటింగ్ జరగదు, బయట జూనియర్ ఆర్టిస్ట్ వెయిటింగ్. కరెక్ట్ టైం కి వెళ్ళకపోతే మా డైరెక్టర్ మాకు చేస్తాడు. భాష ఎలా చేశాను? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, కేక మతి పోయింది. రియల్ పోలీస్ ఏమో అనుకున్నాను. అవును కదా, చెప్పు చెప్పు. మీ వాక్కు, మీ స్టైలు, మీ స్పీడ్ చూసి పులి తోక. ఐ నో. వీటి వల్ల నా స్పీడ్, నా ఫోర్స్, నా స్పిరిట్, నా సిన్సియారిటీ ఇవన్నీ డిస్టర్బ్ అవడం నాకు ఇష్టం లేదు. మేబీ ఐ మైట్ ఫాల్ ఇన్ లవ్. రిమోట్ నొక్కితే పులి ముందుకి వెనక్కి ఎలా వెళ్తున్నాడో అలాగే నిజంగా పులి నా చుట్టూ తిరిగేలా చేయాలి. పాప నువ్వు ఎలాగని చెప్పుకో, మాకెందుకు. ముందు బిల్లు సెటిల్ చేయాలి. ఎంత అయింది? ఎంత అంటే చాలా తక్కువే. జీప్ రెంట్ 4,000, సైరన్ రెంట్ 1,000 రూపాయలు, లేడీ కానిస్టేబుల్స్ ఫైటర్స్ కలిపి 45,000, 4 గ్లాస్ బ్రేకింగ్స్ 45,000, షాప్ రెంట్ 25,000, మొత్తం కలిపి 1,52,000 అయింది. ఓ, ఫస్ట్ అటెంప్ట్ కి ఎంత అయిందా? పీపుల్ భాష కాలి వస్తున్నారా? ఎక్కడ? వచ్చేస్తున్నాడు. హలో హలో హలో, మధుమతి కాలింగ్, మధుమతి కాలింగ్. యా, ఎవ్రీథింగ్ ఇస్ ఓకే. హలో, గుడ్ మార్నింగ్. హలో, నాకే సైడ్ కొడుతున్నావా? నేనెవరో తెలుసా? మధుమతి, ఇన్స్పెక్టర్ మధుమతి. ఈవ్ టీజింగ్ పేరు చెప్పి ఊచల్లకు పెట్టేస్తా. నేనెవరో తెలుసా? నువ్వు ఎవరైతే నాకేంటి? ఇన్స్పెక్టర్ మధుమతికి సైట్ కొట్టడం తప్ప కదా? చూసి చూపులే తప్పు లేనప్పుడు చూడడం తప్పింది అవుతుంది. ఏంటి? అది నేను కూడా బాగా చూసానే. నిన్ను కూడా చూసావా? చూసి 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 బాగా ఎక్కువగా ఫీల్ అయ్యాను. కానీ అసలు వీటన్నిటికంటే నేను జరిగిన గొడవలో వెనక నుంచి ఒక లవ్ ఫుడ్ కార్డ్ వచ్చినప్పుడు చూడకుండా అలా పట్టుకుని అట్లాగే గిర్రని తిప్పి నేలకేసుకుంటాను. అది నేనే. ఆ లవ్ ఫుడ్ కార్డ్ తలబలిపోయింది చూసావా? దాట్ వాజ్ రియలీ బ్రిలియంట్. దట్ ట్రూలీ ఇంప్రెస్డ్ మీ. నీ తొక్కల ప్రేమ ఒకటవడానికి నా తల 2 ముక్కలు అవ్వాలా? బ్రిలియంట్. కానీ ఇదే స్టైల్ కాదు. నేనేదో మార్నింగ్ ఎవరితో ఇది అంటాం, దాని తగ్గట్టుగా వెంటనే మిమ్మల్ని అలా చూడటం, మళ్ళీ యాదృశ్యంగా మిమ్మల్ని ఇలా కలవటం, అనుకోకుండా నిన్న ఇవాళ ఇన్నిసార్లు ఇలా కలవటం, ఇదంతా చూస్తుంటే మనకి తెలియని అతీత శక్తి నిన్ను నన్ను ఇలా ఇన్నిసార్లు కలుపుతుందా అని చిన్న ఫీలింగ్.
మధు సారీ మధుపతి గారు, ఈ ఫ్యాన్ కు వచ్చిన కోరిక ఏంటి? మీతో ఒక్కరోజు ఒకరోజు ఒక్కసారి ఒకసారి పక్కనే పక్కనే కూర్చొని కూర్చుని ఒక స్ట్రాంగ్ కాఫీ తాగాలని కోరిక. కాఫీ. కాఫీ. ఇంతకు మీరు ఏ స్టేషన్ లో పనిచేస్తున్నారు? కూకట్పల్లిలో. Oh. యు నో ఐ హావ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్. కానిస్టేబుల్, పబ్లిక్ ప్లేస్ లో గౌరవం అక్కర్లేదు. డిపార్ట్మెంట్ లో నేనంటే కొంచెం మర్యాద ఎక్కువ. దట్స్ గుడ్. అంతా మంచిగా ఉంది, కానీ నేనెవరో మీకు తెలియదు కదా? ఎందుకు తెలుసుకోవాలి? నువ్వు ఎవరని నేను ఎందుకు తెలుసుకోవాలి? నా ఆలోచన అంతా ఆ నలుగురు గురించే. ఎవరు? రామయ్య, సోమయ్య, ఎల్లయ్య, పుల్లయ్య. ఎవరు? రామయ్య, సోమయ్య, ఎల్లయ్య, పుల్లయ్య ఈ నలుగురే పొద్దున్న వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. సో ఐ హావ్ టు థింక్ ఎలా ఈ కంప్లైంట్ కి జస్టిస్ చెయ్యాలి, అదే నాకు ముఖ్యం. అంతేగాని ఈ పిఎం ఎవరైనా ఎందుకు తెలుసుకోవాలి, ఈ సీఎం ఎవరైనా ఎందుకు తెలుసుకోవాలి, నువ్వెవరైనా ఎందుకు తెలుసుకోవాలి? Good. That's good. That's really good. It's really duty minded. Quite impressive. That's really good. Duty minded. Waiter, Yes, ma'am. check please. Okay, ma'am. బిల్ నేను పే చేస్తాను. Okay, sir. ఫోన్. Sure. హలో షీలా. ఓ, నా అడ్రస్ కావాలా? రాసుకో బాగా రాసుకో. నంబర్ 18 ప్రగతి నగర్, కూకట్పల్లి. రాసుకున్నావా? పగలొద్దు, రాత్రి 8 o'clock తర్వాత రా. Yeah, I'll have to make a move now. Thanks for the coffee. Yeah. All the best. Thank you. Take. Thank you. Hey,